చిరంజీవి అద్దల ముఖం చూసుకోమన్నారా? ఏమైంది? మెగా స్టార్ చిరంజీవి ఇది పేరు కాదు, పూనకం. ఆ ప్రయాణం ఓ ప్రభంజనం. భుజం తట్టేవాడు లేకపోయినా, బాధని పంచుకునేవాడు దొరక్కపోయినా, చిత్రసీమలోకి రావచ్చు, ఎదగొచ్చు, చివరికి సినీ ప్రపంచాన్నే ఏలొచ్చు అని నిరూపించిన నికార్సైన మాస్ కటౌట్ మన చిరంజీవి. మెగాస్టార్, చిరు, అన్నయ్య ఇలా ఎన్ని పేర్లు ఉన్నా నిజానికి పద్మభూషణ్లు, పద్మ విభూషణ్ల కన్నా ఇవి సాధించడం కష్టం. జీవితంలో ఎత్తులకు ఎదిగిన వారికి పద్మ అవార్డులు వరిస్తాయి. కానీ జనం దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా అన్నయ్య, మెగాస్టార్, చిరు అని పిలుచుకునే అదృష్టం అందరికీ దక్కదు. పెద్ద పెద్ద అవార్డులు సాధించిన వారు గొప్పవారే, అందులో సందేహం లేదు. కానీ జన హృదయాల్లో స్థానం సంపాదించిన వారు వారిలో అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన అందరి వాడు మన మెగాస్టార్ చిరంజీవి. అసలు పేరు జనం ఎప్పుడో మర్చిపోయారు. అన్నయ్యగా ఎప్పుడో తామే నామకరణం చేసేశారు. ఆయన కూడా ఈ జనం తన తమ్ముళ్ళు అనుకునే ముందుకు సాగుతున్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం చిరు లక్షణం కాదు, చిరంజీవి లక్షణం. ఇప్పటికీ ఆయన ఒదిగి ఉంటారు. ఎదుటి వారిని బట్టి మరీ ఒదిగిపోతారు. దాంతో అందరూ ఆయన తమ సొంతమైనట్లే అని భావిస్తారు. తమ మనిషిలాగే ఫీల్ అవుతారు. పిల్లల్లో కలిసిపోతారు, మహిళలతో ముచ్చటిస్తారు, పెద్దవారితో ఆప్యాయంగా ఉంటారు. ఇదంతా మనం చూసేదే, కనిపించేదే. కానీ తెలుగు నేల దాటి ఉత్తరాదికి వెళ్తే చిరుకు దక్కే గౌరవం చాలామందికి తెలియదు. బాలీవుడ్లో కావచ్చు, జాతీయ రాజకీయ నాయకుల్లో కావచ్చు, మెగాస్టార్కి ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంది. అక్కడి వారంతా ఆయనకిచ్చే గౌరవం చూసిన వారు అవాక్కవ్వాల్సిందే. ఈ లెవెల్ చిరున మన దగ్గర మన మనిషిలా ఒదిగిపోయేది, ఓ సామాన్యుడిలా కనిపించేది అని అనిపిస్తుంది. ఇండస్ట్రీ మొత్తం మీద పట్టు ఉంది, అవగాహన ఉంది. కానీ ఆ ఇండస్ట్రీ వ్యవహారాలకి తనకి మధ్య ఓ సన్నని గీత గీసుకున్నట్లు కనిపిస్తుంది. దాన్ని దాటి వెళ్ళరు. దాటి వచ్చిన వారికి మాత్రం సహాయం చేయకుండా ఉండరు. అనవసరపు వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. కోరి పెద్దరికం మీదన వేసుకోరు. అన్నింటా వేలు పెట్టి, అనవసరంగా వేలు పెట్టి చూపించేలా చేసుకోరు. తన స్థాయి తనది, దానిని దిగజార్చుకోరు. అవసరమైతే ఎన్ని మెట్లు అయినా దిగి వస్తారు. అవసరం లేదనుకుంటే అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియనంత మౌనంగా ఉండిపోతారు. ఇప్పుడు ఆయన పద్మ విభూషణ్ చిరంజీవి. ఎక్కడి నుంచి ఎక్కడి ప్రయాణం, ఎంత సుదీర్ఘం. ఎక్కడో ఓ చిన్న మధ్యతరగతి కుటుంబం సినిమా పరిశ్రమ వైపు కన్ను ఎత్తి చూడాలనే ఆలోచన కూడా కష్టమైన కాలం. అలాంటి కాలంలో ఓ లక్ష్యం పెట్టుకుని మద్రాసు చేరి తనదంటూ ఓ మార్కు ఏర్పాటు చేసుకుని స్టారుగా మారి మెగాస్టారుగా ఎదిగిన ప్రయాణం కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్. ప్రతి చిత్రంతో తనను తాను మలుచుకున్న తీరు, ప్రతి పాత్రతో తనను తాను పెంచుకుంటూ వెళ్ళిన వైనం, ప్రతి విజయంతో తనకు తాను నిర్మించుకున్న మెట్లు, ఇలా ఎంత అని ఎన్ని అని మెగాస్టార్ సాధించిన విజయాలు, చేరిన విజయ తీరాలు. అందులో ఇప్పుడు ఓ కొత్త మైలురాయి పద్మ విభూషణ్. జస్ట్ వన్ మోర్ అంతే. ఇంకా మోర్ అండ్ మోర్ చాలా ఉన్నాయి, ఉంటాయి, ఉండాలి. ఎందుకంటే ఆయన చిరంజీవి. ఆ ప్రయాణం అనితర సాధ్యం. అప్పుడే ముగిసేది కాదు. అల్లంత దూరాన ఉన్న చేరాల్సిన తీరాలు ఇంకా చాలా ఉన్నాయి. బెస్ట్ విషెస్ టు చిరంజీవి గారు.